మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో క్రియేటివిటీకి హద్దులు లేవని నిరూపిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాయంతో రూపొందించిన ఓ క్యూట్ బేబీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు మూవీకి సంబంధించిన కట్టుకథ సన్నివేశం అంటే మనందరికీ ఎంతో ఇష్టం. ఇప్పుడు అదే సీన్ ని రీక్రియేట్ చేస్తూ ఏఐతో రూపొందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి నవ్వకుండా ఉండలేకపోతున్నట్టు ట్యాగ్ చేశారు. విడాకుల మంజూరు విషయంలో ఓ కేసు విషయంలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తలు ఇరువురు పరస్పర అంగీకారంతో మ్యూచువల్ డివోర్స్ కోసం అప్లై చేస్తే వారికి దానిని వెంటనే మంజూరు చేయాలని తెలిపింది. అయితే వారికి కూలింగ్ పీరియడ్ వర్తించదని కూడా తెలిపింది. చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం కూలింగ్ పీరియడ్ ను రద్దు చేసిందని గుర్తు చేసింది. అయితే భార్యాభర్తలు ఇరువురు ఎక్కువ కాలం దూరంగా ఉండడంతో ఈ కూలింగ్ పీరియడ్ వారికి అవసరం లేదు అని డైరెక్ట్ గా విడాకులు ఇవ్వవచ్చు అని హైకోర్టు తెలిపింది. మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టే ముందు తన కాబోయే జీవిత భాగస్వామి గురించి అమ్మాయిలు ఎన్నో కళ్ళు కంటూ ఉంటారు. అయితే ఛత్తీస్గఢ్ లోని జంబాపూర్ కి చెందిన ఓ యువతి తన కాబోయే భర్త ఫుల్ గా తాగి తనను పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడని తెలిసి ఆ వ్యక్తి చంప పగలగొట్టింది. అయితే పరస్పరం గొడవ పడడంతో రెండు కుటుంబాల మధ్య వ్యక్తులు కూడా ఒకరినొకరు కొట్టుకోవడంతో ఈ వార్త కాస్త పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. అక్కడి పోలీసులు ముస్కాన్ ను విచారించి ఏం జరిగిందని తెలుసుకోగా ముస్కాన్ చెప్పిన దానికి వారందరూ షాక్ అయ్యారు. పోలీసులు కూడా ముస్కాన్ తో ఏకీభవించి తనను సత్కరించి 5,000 నగదు బహుమతిని కూడా ఇచ్చారు. ఈ ఘటనను ఇక్కడతో వదిలేయకుండా జిల్లా కలెక్టర్ స్థాయికి తీసుకువెళ్లారు. అక్కడ జిల్లా కలెక్టర్ కూడా ముస్కాన్ ను అభినందించి తను 10వ తరగతి వరకే చదువుకోవడంతో అక్కడి నుంచి చదువు మానేయడంతో పై చదువులకు సహాయం చేస్తామని జిల్లా కలెక్టర్ ముస్కాన్ కు మాట ఇచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి విజయ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతున్న రణబలితో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో విజయ్ పై కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. రణబలి మూవీ షూటింగ్ టైంలో విజయ్ 5 క్యారీవ్యాన్లను అడిగినట్లు, అలాగే 50 మంది స్టాఫ్ ని కూడా అడిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ వార్తలపై విజయ్ టీం అలానే మూవీ టీం కూడా స్పందించారు. విజయ్ షూటింగ్ టైంలో క్యారీవ్యాన్లను అలాగే అంతమంది స్టాఫ్ ని కూడా అడగలేదని స్పష్టం చేశారు. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా తెలిపారు. అంతేకాకుండా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 90% పూర్తయిన సందర్భంగా మిగతా 10% కూడా పూర్తి చేసుకుని సెప్టెంబర్ 11వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏపీలోని పలు చోట్ల రుతుపవనాల ప్రభావం కారణంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.